చిరంజీవి అయితే నేను రాజకీయాలకు రాను, నేను కళామ తల్లికే నా జీవితం అంతా అంకితం చేస్తాను అని చెప్తున్నారు. దానికి ఇంకా రీజన్స్ ఏంటని అనుకోవచ్చు? సో ఖచ్చితంగా చిరంజీవి గారు ఈ మధ్యన పాలిటిక్స్లోకి వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ నుంచి ఆయన్ని ఎక్కడికో పాలిటిక్స్కి తీసుకెళ్తున్నారు, లేదంటే బీజేపీలో కలుస్తారు, లేదంటే రాజ్యసభ ఎంపీ సీటు అది ఇది అని చెప్పి రోజుకు ఒక వార్త అయితే వస్తుందన్నమాట. సో ఆ వార్తల్లో ఎటువంటి నిజము లేదని తేల్చి చెప్పేశారు మెగాస్టార్ గారు. ఎందుకంటే ఓపెన్ స్టేజ్ మీద బ్రహ్మానందం గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో దాంట్లో అయితే ఆయన చెప్పారనమాట, రాజకీయాల్లోకి వెళ్తాను అనే వార్తలు అయితే వస్తున్నాయి, అందులో ఎటువంటి నిజం లేదు, నా జీవితంలో ఇంకా పాలిటిక్స్ లేదు అన్నట్టుగా చెప్పారనమాట. సో ఖచ్చితంగా నేను ప్రజలకు సేవ చేయాలనుకుంటాను, సో నేను చేసేవి చేస్తాను, కానీ నాకన్నా ఎక్కువ ప్రజలకి అందుబాటులో ఉంటున్నాడు పవన్ కళ్యాణ్. సో అదంతా జనసేన తరఫున నా లక్ష్యాలన్నీ తను నెరవేరుస్తాడు ఖచ్చితంగా అని అయితే భరోసాగా చెప్పారనమాట. దీంతో అటు మెగా ఫ్యాన్స్ అంతా నిజంగా ఉరకలేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే మెగాస్టార్ గారు నమ్మిన భరోసా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈయన రాజకీయాల్లో చేదనుభవం ఎదురైనా కానీ తర్వాత అంతా వదిలేసి మళ్ళీ సినిమా రంగానికే వచ్చారు కొంచెం గ్యాప్ తీసుకుని. బట్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా స్ట్రగుల్ అవుతూ మొన్న 2024 ఎలక్షన్స్లో అయితే ఘన విజయం సాధించారని చెప్పాలి. సో మరి ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత ఆ గెలుపుని తీసుకెళ్లి చిరంజీవి గారు కాళ్ళ దగ్గర పెట్టడం కూడా అది ఒక గ్రేట్ గెస్చర్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా. సో మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు అంత ఇదిగా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇంకా చిరంజీవి గారు వచ్చి చేసేది ఏముంది ఖచ్చితంగా. సో మరి ఆయన ఏదైతే కాంట్రిబ్యూషన్ చేయాలనుకుంటారో దాన్ని సినిమా రంగానికి చేస్తాను, నా ఊపిరినంత వరకు కూడా సినిమా రంగంలోనే ఈ కళామ తల్లికే సేవ చేసుకుంటూ ఉంటానని కూడా చెప్పారనమాట. సో మరి ఇక ఆయన వ్యక్తిత్వం ఏంటనేది ఇక్కడే ఈ మాటల్లోనే అర్థమైపోతుంది ఖచ్చితంగా. ఆయనకు ఆఫర్ వస్తున్నా కూడా వదులుకుంటున్నారు అంటే సో ఇంకా పాలిటిక్స్ అనేది ఆయన వద్దు అనుకున్నాడు. ఎందుకంటే ఆ బురదలోకి మళ్ళీ ఆయన వెళ్ళదలుచుకోలేదు. ఆయన అభిమానులకు కానీ అటు యావత్ మెగా అభిమానులకు ఎవరికి కూడా ఖచ్చితంగా ఆయన అలా వెళ్ళడం ఇష్టం లేదనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ ప్రెజరంతా తీసుకున్నాడు ఆల్రెడీ. సో ఇప్పుడు ఈయన మళ్ళీ కొత్తగా వచ్చి మళ్ళీ ఏదో మాటలు అనిపించుకుని ఆ హీరోని ఎవరన్నా ఏమన్నా అంటే ఖచ్చితంగా తట్టుకోలేదు. దానివల్ల చాలా రకరకాల ఇవి ఉంటాయని చెప్పి వాటి చుట్టూ అల్లుకున్న వాటిని ఆలోచించి మెగాస్టార్ అయితే మళ్ళీ పాలిటిక్స్లోకి అయితే వెళ్ళదలుచుకోలేదు. సో మరి ఇంకా పవర్ స్టార్ గారు అది కంటిన్యూ చేస్తారు. ఈయన సేవ, ఈయన ఏదైతే మార్గం అనుకున్నారో దానిలో కరెక్ట్గా అయితే పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. సో మరి ముందు ఇంకా అభివృద్ధి అయ్యే ఛాన్స్ ఉంది ఆయన రాజకీయంగా, ఈయన సినిమా పరంగా. సో ఆల్రెడీ ఇప్పటికే పద్మవిభూషణ్ అయ్యారు. ఇంకా నెక్స్ట్ అంతకన్నా మించిన అర్హతలు ఏమున్నాయో అవన్నీ కూడా చిరంజీవి గారి కాళ్ళ దగ్గరికి ఈజీగా వస్తాయి. సో మరి ఇంకా ఆయన ప్రత్యక్షంగా వెళ్ళి సెంట్రల్ రాజకీయాల వాటిని షేక్ చేస్తారు. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద మంత్రులందరూ చిరంజీవి గారి దగ్గరికి వచ్చి మరి షేక్ హ్యాండ్ ఇస్తారు. అదే ఆయన రేంజ్.